నిజం చెప్పండి, ప్లేట్ చూస్తే మీకు నోరూరుతుందా లేదా? నాకైతే నోరూరుతుందండి, అంత బాగుందనమాట. ఇంతకీ ఏంటా కర్రీ అనుకుంటున్నారా? పొన్నగంటి ఆకు కర్రీ. పొన్నగంటి ఆకు మా ఇంట్లో ఉంది, చూపిస్తున్నాను అదే. కానీ కొంచెమే ఉందండి, అందుకని నేను బయట తీసుకున్నాను కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర. ఈ 3 కట్టలు 20 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర. దీనిలో చాలా మంచి పోషకాలు ఉన్నాయని, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని వింటున్నాను ఈ మధ్య. ఆషాఢంలో తప్పకుండా తినాలంట, కంటికి చాలా మంచిదంట, బీపీ తగ్గుతుందంట, ఫైల్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయంట. ఇంకా దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుందంట, ఐరన్ ఎక్కువ ఉంటుందంట, పోషకాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయంట. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని వదలం కదా. అందుకని నేను తీసుకున్నాను. ఇంతకుముందు కూడా చాలాసార్లు వండి తిన్నామండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా రకాలుగా వండుకోవచ్చు. నేనైతే పప్పులో యాడ్ చేసి వండుతున్నాను ఈరోజు. సో అదే వీడియో తీసి మీకు చూపిద్దామని తీశాను. దీన్ని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి, ఎందుకంటే ఆకుకూరలు కదా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం నీట్గా కడుక్కోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇంకా స్టార్ట్ చేసేద్దాం, మనము వీడియోలోకి వెళ్దాం. ఇంతకీ మా ఇంటి దగ్గర ఉంది అన్నాను కదా, అది మా ఇంటి దగ్గర కాదండి, మా పక్కింట్లో అమ్మాయి వేసింది. మా ఇంటి పక్కన అలాగా ఉంటే తను వేసిందనమాట. చిన్న చిన్న ఆకులు వచ్చాయి, బాగానే అయ్యిందండి. దీన్ని విత్తనాలు ఉండవంట, ఈ పొన్నగంట ఆకుకి కొమ్మలే నాటాలి, కాండాలే నాటితే డైరెక్ట్గా ఆకు వస్తుందంట. సో నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను చిన్న గ్లాస్తో. దీనికి ఒక 3 బాగా శుభ్రం చేసుకొని 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసులు వాటర్ సరిపోతుంది క్లియర్గా. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా సింపుల్ అండి, మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు. చూడండి, ఒక గ్లాస్ కందిపప్పుకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను, అలాగే టమాటోలు 1 కప్పు, కొంచెం పచ్చిమిర్చి, పసుపు, 1 స్పూన్ కారప్పొడి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకు తక్కువ, ఇంకా చింతపండు కొంచెం వేసుకొని పొన్నగంటాకు మనం శుభ్రం చేసుకున్నాం కదా అది కూడా దీనిలో వేసుకోండి. మీరే అంటారు ఇంత సింపుల్గా వండొచ్చా దీన్నని. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, ఆయిల్ అస్సలు యూజ్ చేయక్కర్లేదు, చాలా సింపుల్ అనమాట. సో దీన్ని కుక్కర్ పెట్టేసుకోవాలి, ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ విజిల్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా 2 మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంది, బాగా ఉడికిపోయింది. ఇది చిక్కగా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ముందు మనం ఉప్పు వేసుకుంటే కందిపప్పు సరిగ్గా ఉడకదు, అందుకని ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. అంతేనండి, చూస్తే మీకే అనిపించిందా లేదా సింపుల్గా అయిపోయిందని. దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, కావాలంటే కాదు పోపు పెట్టుకోండి, వెల్లుల్లి అన్నీ పడతాయి కదా, టేస్ట్ బాగుంటుంది. పోపు పెట్టకపోతే పప్పు కదా తినలేమన్నమాట. సో కొంచెం ఆయిలే పడుతుంది పోపుకి సరిపడా, మిగతా ఏమి ఉండదు ఆయిల్. అంత ఈజీ అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి, అసలు ఆకుకూర తిన్న ఫీలింగ్ ఉండదు, టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా తినండి, హెల్త్కి చాలా మంచిది. దీంతోపాటు పచ్చిమిరపకాయలు వేపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి. చూడండి నా ప్లేట్ ఎంత బాగుంది కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.